మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ మందిర ఆవరణంలో నీ పిల్లలముగా చేరి ఈ ఆరాధన దినాన నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించి గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ మాటలు ఎంత ఉన్నతమైనవో మేము ఎరిగి బ్రతకటానికి ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. గత కొన్ని నెలల నుండి ఆదికాండం అనే పుస్తకాన్ని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు నీ వాక్యములో నుండి తెలుసుకోవాలని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. సత్యమేదో అసత్యమేదో మేము తెలుసుకున్నట్లు వివేచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు వింటున్న మా జీవితాలు ఆధ్యాత్మికంగాను శారీరకముగాను మీ యందు ఆనందించటానికి తగిన కృప చూపమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని దినాల నుండి మనము ఆదికాండము అనేటువంటి బైబిల్ గ్రంథములో ఉన్న ప్రారంభ పుస్తకాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని పిలువబడటానికి కారణం, ఇది పరలోకము నుండి దేవుడు పంపించిన వర్తమానం. బైబిల్ గ్రంథం అనగానే మనుషుల ఆలోచనలో నుండి పుట్టిన మాటలు కాదివి. దేవుని ఆలోచనలో నుండి జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన మాటలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని హృదయానికి హత్తుకునేటట్లుగా ఈ గ్రంథాన్ని మనము కాపాడుకోవాలి. అంటే ఈ మాటలు మనము కాపాడుకోవాలి. అంత ఉన్నతమైన గ్రంథం అల్పులమైన మన చేతిలో దేవుడు పెట్టినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులం. ఎందుకంటే ఒకవేళ ఈ పుస్తకం కొనటానికి 200-300 రూపాయలే కావచ్చు, కానీ ప్రపంచ చరిత్రలో ఎంత పెట్టినా ప్రియులార దొరకనటువంటి మాటలు, అది పరలోక సంబంధమైన మాటలు, అది దేవుని నోట నుండి వచ్చిన మాటలు నిజంగా మన జీవితానికి దొరకటం ఎంతో ఆశీర్వాదకరమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రారంభముల పుస్తకమైనటువంటి ఆదికాండము అనే ఈ పుస్తకములో ప్రియులారా ఎంతో ఉన్నతమైన మాటలు, ఈ సర్వసృష్టిని కలిగించిన విధానం, మానవులను దేవుడు చేసిన విధానం, ఆ మనుషులను దేవుడు ఏదేను తోటలో పెట్టినటువంటి ఆ విధానము అంతా కూడా మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదేను తోటలో ఉన్న మనుషుల యొద్దకు అపవాది ఎలా వచ్చాడో, అసలు అపవాది యొక్క పుట్టుక ఏంటో, మానవుని యొక్క జీవితానికి అపవాదికి ఉన్నటువంటి ప్రియులారా సంబంధం ఏంటి, దేవునికి మనిషికి ఉన్న బంధం ఏంటి అనే విషయాలు గత వారంలో మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం తెరచి అందరూ కూడా, ఎవరు ఫోనుల్లో చూడొద్దు. బైబిల్ చేతిలో బైబిల్ ఉండాలి, బైబిల్లోనే చూడాలి. ఫోన్లన్నీ పక్కన పెట్టండి. ఎవ్వరు ఫోన్ వాడకూడదు. దేవుని మందిరములో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరచి 3వ అధ్యాయం, బైబిల్ గ్రంథములో నుండి 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను.
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చాలండి ప్రియులారా, ఏదెను తోటలో ఎంతో ఆనందంగా సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆదాము అవ్వలు, వారి చుట్టూ ఉన్న చెట్లు, ఆ చెట్లు ఫలిస్తున్న ఫలాలు, ఆ ఫలాలు భుజిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితం ప్రియులారా, దేవుని యొక్క స్వరాలతో లేక దేవుని యొక్క సహవాసంతో ఎంతో కొనసాగుతుంది. ప్రతి చల్లని పూటను దేవుడు ఆ ఏదెను తోటలోనికి రావటం, వారితో సహవాసం చేయటం, దేవుడు అనుకున్న ప్రణాళిక నెరవేరింది. దేవుని యొక్క ప్రణాళిక అదే. మనుషులను ఎందుకు దేవుడు చేశాడు అనంటే ఆయనతో సహవాసం చేయటానికే చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో ప్రియులారా, శరీరులముగా ఆత్మలుగా దేవుణ్ణి ఆరాధించేవారు కావాలని దేవుడు ఆశించాడు. ఆయన ప్రణాళికలోనే వారిని నిర్మించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు మనలను నిర్మించాడు అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రమైన జీవితాలతో ఆయనను మనము ఘనపరచాలని దేవుడు ఆశించి మనల్ని చేసుకున్నాడు. ప్రియులారా, ఈ విధంగా కొనసాగుతున్నటువంటి ఆ తోట వాతావరణం ఒక ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. ఒక ప్రక్కన నదులు పొర్లుతూ ఉన్నాయి, మరో ప్రక్కన చెట్లు ఫలిస్తున్నాయి, మరో ప్రక్కన అనేక రకాలైన జంతువులు ఆ తోటలో తిరగటం, మరొక పక్షాన మనం చూస్తే ఆ ఆకాశ పక్షులు కిలకిలలు, ఆ ఏదెను తోటంతా వాతావరణం చాలా అద్భుతంగా కనబడుతున్న సమయాలండి అవి. నిజంగా ఆ వాతావరణంలో ఆదాము కాలాన్ని ఎలా గడుపుతున్నాడు అంటే నిజంగా ఒక ఆనందదాయకంగా గడుపుతున్నట్లుగా, సంతోషకరంగా గడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక పక్కన చూస్తే దేవునితో సహవాసం, మరో ప్రక్క చూస్తే దేవుడు చేసిన సృష్టితో సహవాసం, ఆ సృష్టి మీద దేవుడు వారికిచ్చిన అధికారం, ఏలుబడి చేయటం. ఎంత ఆనందకరమైన జీవితమో మనము ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితులలోనే భూమి మీద పడద్రోయబడిన అపవాది ఏదైతే తన మనసులో ఆలోచించుకొని మొదటి నుండి దేవుని ఉద్దేశాలను పాడు చేయాలనే ఆలోచనతో ఉన్నాడో, వాడు ఏదెను తోటలోనికి యుక్తి కలిగిన సర్పమును ఏర్పాటు చేసుకుని లోపలికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాడు రావటంతోనే అవమును ప్రియులార వేసిన ప్రశ్న, ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు ఈ చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని మీతో చెప్పాడా అని అడగటంలో దాని యొక్క ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు చేసినటువంటి వాటిలో ఎన్ని ఉండగా చెట్ల ఫలములను గూర్చే ఎందుకు అడుగుతున్నాడు అపవాది అంటే అక్కడే పరీక్ష పెట్టాడు వీళ్ళకి. ఆదామవ్వలకు పరీక్ష పెట్టింది సృష్టిలో దేనిని గూర్చి పెట్టలేదు, కానీ తినే చెట్ల ఫలముల దగ్గరే పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష దగ్గరకే ఎవరొచ్చారు అనంటే అపవాది ప్రవేశించాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని మీతో చెప్పాడా అని అన్నాడు. వెంటనే ప్రియులారా, అవ్వమ్మ గారు ఏమంది వాక్యంలో చూద్దాం రండి. 3వ వచనం మనం 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ప్రియులారా, ఇక్కడ
మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, సర్పము తన ముందు ఏ రోజు మాట్లాడలేదు, అది హవ్వకు కూడా తెలుసు. కానీ ఆ రోజు సర్పం మాట్లాడుతుంది అనంటే హవ్వకు ప్రియులారా ఒక ఆలోచన రావాలి. ప్రతిరోజు మా చుట్టూ ఈ తోట మధ్యలోనే తిరుగుతున్నటువంటి ఈ సర్పం ఈ రోజున మా భాషలో మనుషుడు మాట్లాడినట్లుగా మాతో మాట్లాడుతుందేంటి అని ఏమైనా ఆలోచించిందా ప్రియులారా అవ్వమ్మ గారంటే అదేమీ ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే అపవాది యొక్క లక్షణం ఏంటో తెలుసా? మానవుని యొక్క మనోనేత్రాలను గుడ్డితనములోనికి నడిపించి దేవుని ఉన్నతమైన కృపను, దేవుని ఉన్నతమైన స్థానము కనబడకుండా చేసే పని అపవాది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యుగ సంబంధమైన దేవత అని అన్నాడు కదా. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. అంటే సాతానుడు మొట్టమొదటిగా ఏ మనిషినైనా వాడుకునేది ప్రియులారా వారి కళ్ళనే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి ప్రియులారా మనోనేత్రములకు ఏం కలిగించాడు అని వాక్యం చెబుతుంది, గ్రుడ్డితనము కలిగించాడు అని వాక్యం చెబుతుంది. మనోనేత్రాలకు, శరీర నేత్రాలకు కాదు. వాడు ఎప్పుడైనా సరే ప్రతి మనిషినికి వాడు వాడుకునే విధానములో వాడు ఉపయోగించేది మనోనేత్రాలు ముందు గుడ్డితనం చేసేస్తాడు, అంధకారములోనికి తీసుకెళ్తాడు. దేవుని ప్రకాశమానం ఏంటో మనకు తెలియకుండా చేస్తాడు, దేవుని శక్తి ఏంటో అర్థం కాకుండా మైమరిపించేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అది సాతానుకు మాత్రమే ప్రియులారా దేవుని తర్వాత సాధ్యమయ్యే పని. ఇక్కడ మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అవ్వమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు అవ్వమ్మ గారికి ఆలోచన లేకపోగా అవ్వమ్మ గారు ఆ సర్పముతో ఏం సమాధానం చెబుతుందంటే మనం చదువుకున్నాం కదండి ప్రియులారా, అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి ఆ దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో చెప్పాను. అయిపోయింది. అవ్వమ్మ యొక్క జీవితం ఇక్కడ అయిపోయింది. అవ్వమ్మ యొక్క మనసు ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఏం అర్థమవుతుంది ఇక్కడ అనంటే దేవుడు చెప్పని ఒక మాట సమకూర్చి చెప్పేసింది. దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయము బైబిల్ గ్రంథములో మనము చూస్తే 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంతే, దేవుడు చెప్పింది తినకూడదు. తినమని ఏమైపోతారు? నిశ్చయంగా చచ్చిపోతారు. ఇప్పుడు మరి అవ్వమ్మ గారు ఏం చెబుతుంది? చదవండి 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదని దేవుడు చెప్పాడా? ఏవండి, తినకూడదని చెప్పాడా, ముట్టకూడదని చెప్పాడా? ఏవండి, ముట్టకూడదని దేవుడు చెప్పలేదుగా. ఇక్కడ నుండే స్త్రీల యొక్క జీవితం ప్రారంభమైంది. స్త్రీలకు ఎప్పుడైనా ఒక మాట చెప్పామనుకో దానికి ఇంకొక మాట కలిపి చెబుతారు, తెలుసా? ఎక్కడి నుంచే ప్రారంభమైంది. ఒక స్త్రీ దగ్గర నుంచి ఒక మాట 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి 10 మాటలు కలిసిపోతాయి. అవునా కాదా? మిమ్మల్ని కాదులేండి, నేననేది మిమ్మల్ని కాదు, వేరే వాళ్ళని అడుగుతున్నాను. ఆ రోజున స్త్రీని గురించి మాట్లాడుతున్నాను. స్త్రీలకు ప్రియులారా ఏదైనా ఒక మాట చెప్పండి, ఆ మాట మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి మరొక మాట కలుస్తుంది. 2వ స్త్రీ 3వ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి 3వ మాట కలుస్తుంది. 3వ స్త్రీ 4వ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి 4వ మాట కలుస్తుంది. అంటే వీళ్ళకున్న లక్షణం ఏంటంటే ఉన్న మాటను కలిపి బోధించటమే వీళ్ళ లక్షణం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అవ్వమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది, మన ఆది తల్లి దగ్గర నుంచి వచ్చింది. ఆది తల్లి దగ్గర నుంచి వచ్చింది. 1కి 2 చెప్పటం.
చూడండి, ఇక్కడ దేవుడేమో మీరు తినకూడదు, తినమని నిశ్చయంగా చచ్చిపోతారన్నాడు. కానీ ఇక్కడ మరి అవ్వమ్మ గారు ఏం చెబుతుంది? తినొద్దన్నాడు, అసలు ముట్టకూడదని చెప్పాడు అని అంటుంది. ముట్టకూడదు అని దేవుడు చెప్పలేదండి అక్కడ. వాస్తవానికండి వారు ఏదైనా తోటలో ఉన్నారండి. ఏదైనా తోటలో వారు సంచరిస్తున్నప్పుడు ప్రియులారా, అన్ని చెట్ల ఫలాలు వీరికి తగులుతూనే ఉంటాయి, ముడతానే ఉంటాయి. ముట్టకూడదని దేవుడు ఎందుకు చెబుతాడు? గ్రహించండి. కానీ ముట్టకూడదని కూడా మరొక మాట కలిపి చెప్పటంలో నిజంగా ప్రియులార స్త్రీ అనిపించుకుంది మన అవ్వమ్మ గారు. ప్రియులార, ఇక్కడ వాక్యాన్ని మనము గుర్తించాలి. దేవుడు తినకూడదనియు ముట్టకూడదనియు అంటే ఇక్కడ లేని వార్తను పుట్టించింది. దేవుడు చెప్పని మాటను చెబుతుంది. నిర్గమాకాండము 23వ అధ్యాయం 1వ వచనం ఏం చెబుతుంది? వాక్యములో నిర్గమాకాండము 23వ అధ్యాయం 1వ వచనం, లేని వార్తను ఏం చేయకూడదన్నాడు? పుట్టింపకూడదన్నాడు. లేని వార్త పుట్టించకూడదు. చాలా ప్రమాదం ఇది. లేని వార్త పుట్టిస్తే కుటుంబాలు పాడైపోతాయి. లేని వార్తను పుట్టిస్తే సమాజం పాడైపోతుంది. లేని వార్తను పుట్టిస్తే ప్రియులారా, ఎక్కడ కూడా సత్యానికి ప్రతి మనిషి కూడా దగ్గర కాలేడు, దూరం అయిపోతాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అవ్వమ్మను దగ్గరికి వచ్చినప్పుడే, అవ్వమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడే సాతానుడు అవ్వమ్మ గారికి ఎలా మనోనేత్రాలను గుడ్డితనం కలిగించాడో చూడండి. ఆమె మాట్లాడే మాటలలో కూడా దారి తప్పుతుంది. మాట్లాడే మాటలలో కూడా ఆమె ప్రియులారా మాట మార్చి చెబుతుంది. చూడండి, లేని వార్తను పుట్టించింది. దేవుడు ఈ చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదు అన్నాడంతే, కానీ ఈమె ముట్టకూడదని కూడా చెప్పాడు అని ఈమె చెప్పటంలో ఆమె ఉద్దేశం ఏంటి? అప్పటికే ఆమె మనోనేత్రాలు మూయబడిపోయాయి. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. సాతానుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు, వారు దేవుని పిల్లలైనా మొట్టమొదటిగా వాడు మనలను తన ఆధీనములోనికి తీసుకుంటాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాడు తన ఆధీనములోనికి తీసుకొని మనలను ప్రియులారా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మార్చే పరిస్థితులు కల్పిస్తాడు. అటువంటివి బైబిల్ గ్రంథములో ఎన్నో మనము చూడగలం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు అంటే చాలా చిన్నోడు, సాతానుడు అంటే ప్రియులారా చాలా తక్కువ వాడు, సాతానుడు అంటే ప్రియులారా మనము తేలికగా వాడిని చూస్తున్నాము, కానీ వాడు అంత తేలికైన వాడు కాదని మాత్రం మీకు చెబుతున్నాను. దేవుని తర్వాత బలవంతుడు ఎవరైనా ఉన్నారంటే వాడు దుష్టుడే. దేవుని తర్వాత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే అపవాదే. దేవుని తరువాత ఒక వ్యక్తిని మోసము చెయ్యాలి అని అనుకుంటే చెయ్యగలిగినటువంటి స్థాయి ఎవరికి ఉంది అనంటే అపవాదికి. దేనికైనా వాడు సాధ్యపరుడే, సాధ్యము చేయగలుగుతాడు. ఉన్నదానిని లేనట్టు చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తాడు, కలిపి చెరుపుతాడు, చెరిపి కలుపుతాడు, అన్ని పనులు చేస్తాడండి. అపవాది చాలా జ్ఞానవంతుడని మనం పోయిన వారములోనే చెప్పుకున్నాం. కాబట్టి అపవాది అంటే చాలా తేలిగ్గా అంచనా వేయకండి. వాడిదేముందలే, కాసేపు నేను అలా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాడు అని అనుకోకండి. వాడు నీ దగ్గరకు ఎలా రావాలో, ఏ రీతిగా నిన్ను మైమరిపించాలో, ఏ రీతిగా నిన్ను పడగొట్టాలో, ఏ రీతిగా నీ మనసును మార్చాలో ఎలాగైనా వాడు చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో హవ్వమ్మ, ఇప్పుడు అపవాది ప్రియులారా ఇప్పుడు మాటలు ఎలాగూ విస్తారంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మనము చూద్దాం రండి. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా, చావనే చావరు. నీ దేవుడేమో నిశ్చయముగా చస్తారన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని మాటలకు అపవాది మాటలకు తేడా గుర్తించాలి. దేవుడేమన్నాడు? 17వ వచనం చదవండి, 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా, ఇక ఏ డౌట్ లేదు, ఇక నిశ్చయముగా అన్నాడా? నిశ్చయముగా అంటే ఇంకేమైనా అనుమానం ఉంది అందులో? నిశ్చయముగా అంటే ఇంకా డౌట్ పడాల్సిన విషయం ఏమైనా ఉందా? నిశ్చయముగా చచ్చిపోతారు, ఇంకా డౌట్ లేదు అని అన్నాడు. కానీ వీడేమంటున్నాడు?
మీరేమో నిశ్చయముగా చచ్చిపోతారనేమో దేవుడు చెబితే వీడంటున్నాడు చావనే చావరు. చస్తారు అని దేవుడు చెప్పాడు, చావరు అని అపవాది చెబుతుంది. ఎవరి మాట వినాలి అవ్వమ్మ? ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరి మాటను నమ్మాలి? ఎవరి మాటను అంగీకరించాలి? నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెబితే మీరు చావనే చావరు అని అపవాది చెబుతున్నప్పుడు ఆలోచన రావద్దా అవ్వమ్మ గారికి? తలంపు రావద్దా? దేవుడేమో నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు కదా, ఇక్కడ అపవాదేంటి చావనే చావరంటుంది అని. ఇప్పుడు ప్రియులారా, అనుమానం సాతాను మీద కాదు అవ్వమ్మకి. ఎవరి మీద వచ్చింది? దేవుడి మీదే వచ్చేటట్లుగా చేశాడు. ఎవరు? అపవాది. ప్రియులారా, చాలాసార్లు వాక్య విషయంలో కూడా మనకు అనుమానాలు కలిగించే ఆ స్థాయి ఎవరికి ఉంది అనంటే అపవాదికే ఉందండి. వాక్య విషయంలో కూడా మనకు అనుమానాలు కలిగిస్తాడు వాడు. వాక్య విషయంలో మనకు అబద్ధాన్ని చెబుతాడు, అసత్యాన్ని చెబుతాడు. అందుకే దేవుడు వాడి గురించి చెప్పాడు, మొదటి నుండి వాడు అబద్ధికుడే, అబద్ధమునకు జనకుడని ఎందుకు చెప్పాడు దేవుడు? ఒక్కసారి ఆ మాటలు చదవండి. యోహాను సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని మాటలు ఎంత ప్రియులారా అద్భుతంగా ఉంటాయి అంటే 8వ అధ్యాయము ప్రియులారా వాక్యములో నుండి మనము చూస్తే 39వ వచనం నుండి చదువుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రియులారా ఇక్కడ యూదులకి అలాగే యేసు క్రీస్తు వారికి సంభాషణ జరుగుతుందండి. చదవండి ఇప్పుడు. అందుకు వారు ఆయనతో, ఎవరు? యూదులు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటల ఉద్దేశం. యూదులు మేము అబ్రహాము పిల్లలము అని అంటున్నారు, యేసు ప్రభుతో అంటున్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేస్తారు. అంటే వీళ్ళు మా తండ్రి అబ్రహాం అని చెబుతున్నారు కానీ అబ్రహాము క్రియలు వీళ్ళల్లో కనబడటం లేదు. కారణం ఏంటో తెలుసా? అప్పటికే అపవాది వీరి హృదయాలను తన స్వాధీనం చేసుకున్నాడు. మా తండ్రి అబ్రహాము అనుకుంటున్నారు కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి పడగొట్టేశాడు. చూసారా వీళ్ళని అపవాది? చదవండి. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే, అబ్రహాం అలా చేయలేదే. మీరేమో నన్ను చంపాలనుకుంటున్నారు. నేను దేవుని కుమారుడనని మీతో ప్రత్యక్షంగా చెప్పాను. దేవుని కుమారునిగా నా యొక్క విషయాలన్నీ ప్రవచనాల ప్రకారం నెరవేరుతూ ఉన్నాయి. మీరు కళ్ళారా చూస్తున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనేనని మీకు నేను బోధిస్తున్నాను. అయినా మీరు నా మాటలు ఏం చేయట్లేదు, వినటం లేదు, నన్ను నమ్మటం లేదు, నన్ను ప్రక్కకు నెట్టేస్తున్నారు. మీరు నేను దేవుని కుమారుడనని చెప్పినా మీరు ఎందుకు నమ్మటం లేదు అనంటే, ప్రియులారా, మీరు కేవలం చెప్పుకోవటానికి అబ్రహాము పిల్లలు కానీ మీరు క్రియల విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ మీలో అబ్రహాము క్రియలు కనిపించటం లేదు. ఇదే చేస్తాడు సాతానుడు. ఇదే చేస్తాడు. మేము విశ్వాసులమండి, మేము దేవుని నమ్మిన వారమండి, మేము ప్రభువు నమ్ముకున్న వారమండి, మేము రక్షించబడిన వారమండి, ఎప్పుడో మేము రక్షించబడిన వారమని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఇష్టపడతాం క్రియలు ఎలాగున్నాయి అని పరిశీలన చేస్తే మన క్రియలు వాక్యానుసారముగా ఉన్నాయా, లేవంటే మనలో పని చేస్తున్న ఆత్మ ఎవరిది, అది మనకు అర్థమైపోవాలి. చదవండి ఇప్పుడు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారంటాడేంటి? వాళ్ళేమో మా తండ్రి ఎవరంటున్నారు? మా తండ్రి అబ్రహాం అని వాళ్ళు అంటున్నారు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేస్తారు అని యేసు ప్రభు అంటున్నాడు. మళ్ళీ ప్రభు అంటున్నాడు, కాదు మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీ తండ్రి వేరే వారు ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ చూసారా? మీరు ఎటువంటి వారు అని చెబుతున్నాడు అక్కడ. మీ తండ్రి క్రియలే చేయించున్నారు. ఎవరండి? ఇంకొక తండ్రి ఉన్నాడా వీళ్ళకి?
వాళ్ళ కోపం వచ్చేసింది. వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు యేసు ప్రభుని ఏమంటున్నారు చూడండి, అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా. ఇదేంటి మళ్ళీ ఇక్కడ రూట్ మార్చేశారు చూడండి. ఇక్కడ అక్కడేమన్నారు ముందు, మా తండ్రి అబ్రహాము అన్నారు. యేసు ప్రభు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేస్తారు, అయితే మీరు నన్ను చంపవెతుకుచున్నారు, నా మాట తండ్రి యొద్ద నుండే కదా నేను తీసుకొచ్చింది, మీరు ఎందుకు నమ్మటం లేదు? కాదు మీ తండ్రి వేరే ఉన్నాడు అనగానే, లేదు మా తండ్రి దేవుడే అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నాడు, చదవండి, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడలాగా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయనే కదా నన్ను పంపింది. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ తేల్చేశాడు వాళ్ళ జీవితాన్ని. ఇప్పటి వరకు ఏమని చెప్పుకున్నారు వాళ్ళు? అబ్రహాము మా తండ్రి అన్నారు, దేవుడే మా తండ్రి అన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు తేల్చేశాడు ఏంటంటే, మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి ఎవరు? ఇది ఎవరు చేస్తున్నటువంటి ప్రియులర మోసం ఒకసారి ఆలోచించండి. ఎవరు చేస్తున్న మోసం ఇది? యూదుల మధ్యలో అపవాది చేరి ఏ రీతిగా ప్రజలను మభ్యపెడుతున్నాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రియలు చూస్తే అబ్రహాము క్రియలు కాదు, తండ్రి మాత్రం అబ్రహామే అంటున్నారు. ప్రియులారా, వాళ్ళ జీవితాలలో దేవుని ప్రేమేంటో వారికి తెలియదు, కుట్రలతో ఉన్నారు, కుతంత్రాలతో ఉన్నారు, ప్రేమ అనేది వారికి లేదు, దైవ ప్రేమకు దూరంగా ఉన్నారు. కానీ మా తండ్రి దేవుడు అని అంటున్నారు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మీలో లేదు, అబ్రహాము క్రియలు మీలో లేవు. నిజంగా చెప్పాలంటే మీలో ఉన్నది ఎవరి క్రియలంటే అపవాది క్రియలు. మీ తండ్రి అపవాది. ఒకవేళ అపవాదే కాకపోతే మీరు నా బోధ వినేవారు అని అంటున్నాడు. అక్కడ అన్నాడా? చూడండి ఒకసారి 43వ వచనం, మీరేలా నా మాటలు మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. సాతాను చేసే పనిదే. దేవుని పిల్లలమని చెప్పించుకుంటాడు, ప్రియులను చెప్పిస్తాడు మనతో, దేవుని క్రియలు చేయకుండా, దేవుని మాట వినకుండా చేస్తాడు. ఏదైనా తోటలో జరిగించింది అదే అపవాది. దేవుని బోధ ప్రక్కకు నెట్టేసింది. కానీ ఇప్పుడు అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరి పిల్లలు అని అడిగామనుకోండి, అవ్వమ్మ గారు ఏమంటుంది? నేను సాతాను బిడ్డను అంటదా? అనదు కదా. ఏమంటుంది? మేము దేవుని పిల్లలమే అంటుంది. కానీ ఇప్పుడు ఆమె జీవిత విధానం చూస్తుంటే, ఆమె మాటలు చూస్తుంటే, ఆమె క్రియలు చూస్తుంటే ఎవరి క్రియలు కనబడుతున్నాయి? ప్రియులారా, మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం కూడా అనుకుంటాం, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, మందిరానికి వెళుతున్నానండి, చక్కగా దేవుని సన్నిధిలో సాగిపోతున్నానండి అని ఒకవేళ అనుకోవచ్చేమో. కానీ నీ క్రియలు ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే క్రియల మూలకంగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. క్రియల మూలకంగా మనము దేవుని పిల్లలముగా పిలువబడాలి. ఎందుకంటే మనము దేవుని పిల్లలమైతే ఆయన లక్షణాలు మనలో కనబడాలి కదా. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ, విశ్వాసానికి తగినటువంటి క్రియలు మన జీవితంలో లేకపోతే ఎన్నటికీ మనము దేవుని పిల్లలము కాలేమండి. ఇక్కడ అపవాది బోధ ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి చూడండి. ఇప్పుడు చదవండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి వాడు అబద్ధికుడే. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు జనకుడైన వాడు అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి అబద్ధాన్నే విత్తుతున్నాడు. చూసారా? అబద్ధాన్నే విత్తుతున్నాడు, సత్యాన్ని విత్తట్లేదు. ప్రియులారా, ఇక్కడ మనము గుర్తించాలి, ఇక్కడ రెండు బోధలు అవ్వమ్మ గారి మధ్యలో ఉన్నాయి. ఒకటి దేవుని బోధ, రెండవది అపవాది బోధ. రెండు బోధలు ప్రియులారా ఆమె మధ్యలో ఉన్నాయి.
ప్రియులారా, ఆమె ఎవరి బోధ అంగీకరించాలండి? ఎవరి బోధ ప్రకారం నడవాలండి? ఆమె తనను చేసిన వాడు, తనను సృష్టించిన వాడు, తనకు ప్రాణం పెట్టిన వాడు దేవుడు కదా. ఆదాము ప్రక్కటెముకలో నుండి ఆమెను బయటకు తీసుకొని వచ్చి నారిగా చేశాడు, స్త్రీనిగా చేసి ఆదాము ముందు నిలబెట్టాడు. అవ్వమ్మకు తెలుసా లేదా నేను ఆదాము ప్రక్కటెముకలో నుండి తీయబడిన దాననని? తెలుసా తెలీదా? తెలుసు. ప్రియులారా, ఒకవేళ దేవుడు చెప్పకపోయినా ఆ రోజు ఆదాము పాడిన పాటలోనే ఆమె ముందేగా పాడింది. ఆమె ముందేగా, నీవు నా ఎముకలలో ఎముకవు, నా మాంసములో మాంసానివి, నీవు నరునిలో నుండి తీయబడితివి గనుక నారివి అనబడుదు అనే పాట ఆమె ముందే కదా పాడింది. ఏమండి, ఆ ముందేనా పాడింది? ఆమె ముందే పాడి. ఇప్పుడు ఆమెకి అర్థమైందా లేదా? నేను ఆదాము ఎముకలను, ఒకవేళ దేవుడు చెప్పకపోయినా ఇక్కడైనా దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలి కదా. ఓహో, దేవుడు నన్ను ఆదాము ప్రక్కటెముకల నుండి తీశాడా, నేను ఆయన మాంసాన్న, నేను ఆయన దానిన, దేవుడు ఆయన కోసం నన్ను చేశాడా అని ఆలోచించాలి కదా. ప్రియులారా, ఆమెకు తెలిసి ఉంటుంది కదా. తెలిసినప్పుడు ఆమె ఇప్పుడు ఏమనాలంటే, ఏమనమ్మా ఈ సంగతి, తర్వాత సంగతి నాకు తెలియదు బాబు, మా భర్త గారు వస్తారు, యజమానుడు వస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయి అని ఉంటే బాగుండేది. కానీ అనలేదు అలా. ప్రియులారా, ఇప్పుడు ఆ బోధలకు ఆమె పడిపోయింది, అపవాది బోధకు పడిపోయింది, దేవుని బోధ ప్రక్కకి నెట్టేసింది. అపవాది మీరు చావనే చావరు ఎలా ఎనగా, అక్కడ వాక్యములో ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎలా ఎనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి తెలుసో తెలియదో దీనికెందుకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి కూడా తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఎవరో అపవాది దేవుణ్ణి కూడా అడ్డు పెట్టేశాడు. మీరు చావనే చావరు, ఇది తిను దినమున మీరు నిశ్చయముగా మీ కన్నులు ఏమవుతాయి? మీ కన్నులు తెరవబడతాయి. మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలను ఎరుగునట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. ఇక్కడ 2 మాటలు, కొత్త మాటలు వినబడుతున్నాయి. నెంబర్ 1 చావు అనేది కొత్త మాట. నెంబర్ 2 దేవతలు అనేది కొత్త మాట. అవ్వమ్మ గారికి కొత్త మాటే కదా అది. చావు అనేది ప్రియులారా వారికి కొత్త మాటే. మొట్టమొదటిగా చావు అనే పదం ప్రియులారు ఇక్కడే కదా మనకు ప్రారంభమయ్యింది. అంతకుముందు వాళ్ళకి చావు ఎక్కడది, దాని గురించి తెలుసా? వాళ్ళకి తెలియదు. చావు అనే పదం ఇక్కడే మొదటగా ప్రారంభమైంది. తర్వాత దేవతలు అనే మాట కూడా ఇక్కడే ప్రారంభమైంది. అదేంటి? అవ్వమ్మ గారు అడగాలిగా, తెలుసుకోవాలిగా. దేవతలంటే ఏంటి, చావంటే ఏంటి? ఒక్కసారి ఆమె ఆలోచించాలి కదా. దేవుడేమో చావరు అని చెప్పాడు, మీరు చస్తారు అని చెప్పాడు పండు తింటే, నువ్వేమో చావు అని చెబుతున్నావు. చావుకొచ్చింది ఇప్పుడు అవ్వమ్మ గారి యొక్క బ్రతుకంతా చావుతో. ప్రియులారా, ఆమె జీవితం అక్కడేమో చస్తావన్నాడు తింటే, ఇక్కడేమో చావవు అన్నాడు. పైగా ఏం చెబుతుంది? క్రొత్త మాట చెబుతున్నాడు అపవాది, మీరు దేవతలు అవుతారు. మొదటి నుండి వాడి కోరికదే, మొదటి నుండి వాడి కోరికదేనండి. నన్ను ఆరాధించే వారిగా ప్రజలను చేసుకోవాలి. మనం చదువుకున్నాక పోయిన వారు, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. ప్రియులారా, దేవుడు కాదు ఆరాధించబడేది, నా వైపుకు ఆరాధన మార్చుకోవాలనుకున్నాడు అపవాది. చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అపవాది, ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నాడో, ఎంత లోతుగా మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి. ప్రియులారా, దేవత అనే మాట విషయం అసలు అవ్వమ్మకు తెలియదు. అవ్వమ్మ కూడా అడిగే పరిస్థితులు అక్కడ కనబడలేదు. అపవాది ఉద్దేశం తన్ను ఆరాధించబడాలంతే. తన్ను ప్రియులారా ఆరాధించబడటానికి కారణం ఏంటి? ఎందుకు ఆరాధించబడాలంటే, పరలోకంలో మేము దేవుణ్ణి ఆరాధించాం, పరలోకములో దేవుణ్ణి మేము ఘనపరిచాం, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేశాం. కానీ ఇప్పుడు మా జీవితంలో
ఆ ఆరాధన దేవునికి చెందకూడదు, మాకే చెందాలి. నాకు తెచ్చుకోవాలి, ఇప్పుడు మనుషులందరినీ నా వైపుకు మార్చుకోవాలి. ఇదండి అపవాది యొక్క పన్నాగం. అందుకేనండి ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఇది ఎరుగనటువంటి ప్రజలు దేవునికి కాకుండా ఎందుకు ప్రియులారా అపవాదికి లోనైపోయారంటే, అపవాది మాటలు బాగుంటాయి, అపవాది బోధ బాగుంటది, అపవాది యొక్క ఆలోచనలు ప్రియులారా నచ్చే విధంగా ఉంటాయి మనకు, కానీ అవి ప్రమాదకరమైన స్థితిలోనికి మనం తీసుకుని వెళతాయన్న సంగతి మనకు అర్థం కాకుండా మార్చేస్తున్నది. ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి వారి మనోనేత్రములకు ఏం కలిగించాడు చెప్పండి? గుడ్డితనము కలిగించి అనే మాట మనం చూస్తున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. చూసారా? ఏ దేవత? ఎవరు ఈ యుగ సంబంధమైన దేవత? అపవాదికి దేవుడు పెట్టిన పేరు చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అనే మాట మనం చూస్తున్నాం. దేవతది ఎవరనుకుంటున్నారు? ఆరాధించబడాలి, అనేక విధాలుగా నేను ఆరాధించబడాలి, అనేక మనుషులకు ఇష్టమైన విధానములో నేను ఆరాధించబడాలి. మనుషులు ఈ భూమి మీద ఏదైతే తిని త్రాగుతున్నారో, ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో ప్రతి దానిలో కూడా నేను దేవతగా కనబడాలి. అందుకే ఈ రోజున చూడండి, అన్ని దేవతలైపోయాయి. జలాలు దేవత అయిపోయినాయా లేదా? నదులు దేవతలా కాదా? చెప్పండి, నదులు దేవతలా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, రాళ్ళు దేవతలా కాదా? కొండలు దేవతలా కాదా? దేవుడు చేసిన సృష్టి అంతా ఎలా మార్చేసింది? దేవతలుగా మార్చేసింది. దేవతలుగా మార్చేసిందండి. దేవుణ్ణి మరిపింపజేసేసింది. దేవతగా కూర్చుంది వచ్చి. ఎక్కడ కూర్చుంది? మొదటి మనుషుల దగ్గరికే దేవతగా వచ్చింది. అది దేవతగా ఆరాధించబడటానికి మీరు దేవతల వలె అవుతారు అంటే మనుషులను కూడా దేవతలుగా చేయటానికి ఇష్టపడుతుంది అది. ప్రియులారా, దేవుడేమో తన పిల్లలుగా చేసుకున్నాడు. దేవుడు దేవత కాదు, దేవుడు సజీవుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఉన్నవాడు, దేవుడు అనువాడు. ఇటువంటి దేవుణ్ణి ఏమాత్రము ఆలోచన లేని దేవతగా మార్చి దేవతలుగా చేసేశారు. ఈ రోజున చూడండి ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో ప్రియులారా మనం చూస్తే సాతానుడు ఏ విధంగా మార్చేశాడో మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము, ముందే చెప్పాను కదా, సాతానుడు ఎప్పుడైనా మనుషులను మొట్టమొదటిగా చేసేదేంటో తెలుసా? అంధకారములోనికి తీసుకెళ్తాడు. అంధకారం ఆయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు ఏమైపోయారు? జ్ఞానులే కాని బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా ఎలా మారిపోయిందో? ప్రియులారా, ఒకసారి ఆలోచించాలి. మేము అన్నిట్లో దేవుణ్ణి చూస్తామండి అనంటే, అన్నిట్లో దేవుణ్ణి చూడు గాని దేవుళ్ళుగా ఆరాధించబడకూడదన్ని. దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. ప్రియులారా, మనము కనబడిన వాటిని దేవుళ్ళుగా చూడకూడదు. దేవుడు మనకు అనుగ్రహించినవి, అవి మనము అనుభవించటానికి అనుగ్రహించినవి. ప్రియులారా, ఎవరైనా మనకు భోజనం పెట్టారనుకోండి, భోజనానికి థ్యాంక్స్ చెబుతామా? భోజనం పెట్టినోడికి థ్యాంక్స్ చెబుతామా? ఎందుకు భోజనానికి చెప్పం? తయారు చేసిన వాడు, వాటిని రెడీ చేసిన వాళ్ళు, ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళంత కష్టపడి మన దగ్గరకు తీసుకొచ్చి మన కడుపు నింపారు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు అలా చేసినవే. కాబట్టి మనం ఒకవేళ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే, ఆరాధించవలసి వస్తే, ఘనపరచవలసి వస్తే ఇచ్చిన వాడిని ఘనపరచాలి తప్ప ఇచ్చిన వాటిని మనము ఘనపరచకూడదు. ఇవి దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన వ్యక్తి ఎవరో,
ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి. మనకు భోజనం పెట్టిన వ్యక్తిని ఎలాగూ ప్రియులారా మనము థ్యాంక్స్ చెబుతామో, నీళ్ళిచ్చినటువంటి వారికి ఎలా థ్యాంక్స్ చెబుతామో, ఈ సమస్తము ఈ సృష్టినంతా ఇచ్చిన వాడు దేవుడు కనుక ప్రతి విషయమందు మనం ఎవరికి స్తుతులు చెప్పాలి? దేవునికే చెప్పాలి. కానీ చేసిన వాటిని ప్రతిమా స్వరూపాలుగా మార్చకూడదు. అన్నం ఒక దేవత కాదా? తెలుసా మీకు? అన్నం భోజనం ఒక దేవత, చదువు ఒక దేవత కదా. చదువు ఒక దేవత. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును దేవతలుగా చేసి తన్ను ఆరాధించబడుతున్నాడు భూమి మీద సాతానుడు. మొట్టమొదటి నుంచి వాడి కోరికదే, మొదటి నుంచి వాడి ఆలోచనదే. ఆ ఆలోచన ప్రకారమే ఈ రోజున ప్రియులారా, అంటే ఆ రోజు ఆది మనుషులైనటువంటి హవ్వ దగ్గరకు వచ్చి కూడా అదే చెబుతుంది. దేవత అనే పేరెత్తుతుంది. మీరు చావనే చావరు, మీరు దేవతల వలె అవుతారు, మంచి చెడ్డలను ఎరుగునట్లు మీరు దేవతల వలె అవుతారు అనే విషయం వారికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బోధ చేసింది! ఒక మనిషిని పడగొట్టడానికి ఎటువంటి బోధ చేసింది! ఎన్ని రకాల బోధ చేసింది! ఎన్ని విధానాలు తీసుకొచ్చింది! వారిని మధ్యలో పెట్టేసింది చూసారా? దేవుణ్ణి కూడా ఇరికించింది చూసారా? అందులో ప్రియులారా, మనమందరము దేవుని పిల్లలమండి, దైవాలుగా ఉండాలని దేవుని ఉద్దేశం అండి. 82వ కీర్తన 6వ వచనములో మనం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో చూడండి. బైబిల్ గ్రంథములో 82వ కీర్తన 6వ వచనం, మీరు ఎవరు? దైవములు. మీరు దైవములనియు అందరూ ఎవరి కుమారులు? దేవతల కుమారులం కాదు మనం. ఎవరి కుమారులం? మనమందరము సర్వోన్నతిని కుమారులమని ఎవరు చెబుతున్నారు? చదవండి. నేనే సెలవిస్తున్నాను అంటున్నాడు చూడండి దేవుడు. నేనే సెలవిస్తున్నాను. ఏమని? మీరెవరనుకున్నారు? మీరు తక్కువ వాళ్ళు కాదు. మీరు దైవములనియు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులనియు, మీరు అపవాది మాట వినకూడదు, అపవాది కార్యాలకు లోనవ్వకూడదు, అపవాది చెప్పిన బోధ వినకూడదు. నా బోధ విని దైవములుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఈ సృష్టి మీద ఏలికలుగా ఉండండి అని ఆ రోజు దేవుడు మనల్ని దైవములుగా చేస్తే ఈ లోకములో అసలు మాటే లేని దేవతలుగా మార్చాలనుకుంటున్నాడు ఎవరు? అపవాది. ఎన్ని ఆలోచనలతో వచ్చాడు తెలుసా? అవ్వమ్మ దగ్గరికి ఏదో ఒక ఆలోచనతో వచ్చి అలా పడగొట్టి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఎన్నో ప్రియులార ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలతో అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక్క అవ్వమ్మ గారిని పడగొడితే వారి నుండి రాబోయే ప్రజలందరూ కూడా నా వశమైపోతారు. ఇది వాడి కోరిక. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, అపవాదిని తేలికగా అంచనా వేయకండి. అపవాది అంటే చాలా తక్కువ వాడని, ప్రియులారా వాడేదో చాలా చిన్నగా ఉంటాడు అని ఊహించకండి. మన ఊహలలో నుండి అది తీసివేయండి. వాడు చాలా శక్తిమంతుడు, బలవంతుడు. ప్రపంచములో ఉన్న మనుషులందరినీ తన స్వాధీనములోనికి తెచ్చుకున్నాడంటే వాడు మామూలుడు అనుకుంటున్నారా? యేసు ప్రభు వచ్చే కాలానికి ఈ ప్రపంచమంతా ఈ రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? అంటే ఎంతగా వాడు పనిచేశాడో చూడండి. అక్కడ కూడా యేసు ప్రభువును కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. నీవు గనుక నన్ను మ్రొక్కితే ఈ రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అన్నాడు. వాడి ఉద్దేశం ఏంటి? చివరికి దేవుని చేత కూడా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా మొక్కుబడి అతడు తనకు మొక్కాలని కోరుకుంటున్నాడు. అసలు వాడు చూడండి ఎంత తెలివైన వాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నాకు మొక్కు అన్నాడంటే నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి మొక్కమంటాం పెద్ద పనా? వాడు ప్రియులారా మామూలుగా వచ్చి మన దగ్గర మొక్కమనడు, మొక్కించుకునే క్రియలు చేపిస్తాడు మన చేత. అది మొక్కించుకునే. నేను ఒక విషయం చెబుతాను. ఈ మధ్య నేను ప్రియులారా కారులో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నా. నాతో ఒక సహోదరుడు కూర్చున్నాడు. ఆ సహోదరుడు దగ్గర ఒక పాస్టర్ గారి అబ్బాయి ఉంటాడు. పాస్టర్ గారి అబ్బాయికి కుక్క గరిసిందట. కుక్క గరిస్తే పాస్టర్ గారు ప్రియులారా ఇంటికి వచ్చాయన ఆయన అన్నాడట.
ఇంటికి వెళ్ళగానే ఎవరో చెప్పారట, పక్కిల కూర వండి, పచ్చాపలో పక్కిల కూర వండి ఆ పిల్లవాడు ఎక్కడికైతే ప్రియులార కరిసిందో అక్కడంటే దిగదుడిసి అది ఆడికే పెడితే తగ్గిపోద్దట. చేసేసాడు ఆ పాస్టర్ గారు విశ్వాసి కాదు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, అపవాదికి మొక్కాడా మొక్కలేదా? ఎట్టా మొక్కించుకుందో తెలుసా? మనల్ని కూడా మొక్కించుకుంటాడు. జ్వరం వస్తే ఆంచెల గట్టు కోసం ఏవండి తాయిత్తులు కట్టించుకోవటం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ ఎవరికి మొక్కటం అనుకుంటున్నారు? విశ్వాసులను కూడా మొక్కించుకున్నాడు, పాస్టర్లను కూడా మొక్కించుకుంటున్నాడు. ప్రియులారా చూసారా వాడెంత తెలివైనవాడు? గంభీరంగా పాటలు పడతాడు. మళ్ళీ ఆ పాస్టర్ గారు అరిసరిసి బోధ చేస్తాడు. ఎక్కడ ఎవరికి మొక్కేశాడు? చాలా జాగ్రత్త అండి. అపవాది చాలా తెలివైనోడండి. ఎవరినైనా అంధకారంలోనికి తీసుకువెళ్ళగలుగుతాడని వాక్యం చెబుతున్నా. నేనేం గొప్పేం కాదు వాడికి. వాక్యం చెబుతున్నా నేనేం గొప్ప కాదు. నా దగ్గరికి ఎలా రావాలో, నన్ను ఎలా పడగొట్టాలో, ఎలాగూ వాడిని ప్రియులారా నన్ను వంచాలో వాడికి బాగా తెలుసు. ఆలోచనలతో వస్తాడు. కానీ మన తండ్రి మనకు నేర్పింది ఏంటో తెలుసా? అపవాదిని ఎలా ఎదిరించాలో నేర్పించాడు. అపవాదిని ఎలా జయించాలో నేర్పించాడు. దుష్టుని ఎలా పారద్రోలాలో నేర్పించాడు. మనకు తన గ్రంథంలో చెప్పాడండి వాడిని ఎలా ప్రియులారా. అందుకే వివేకము కలిగి బ్రతకమన్నాడు మనల్ని. వివేకము కలిగి బ్రతకమన్నాడు. కాబట్టి ప్రియులారా, అపవాదిని తేలిక అంచనా వెయ్యకండి. దేవుడు మహిమతో చేసుకున్న మొదటి మనుషులని పడగొట్టడానికి కంకణం కట్టుకున్నాడు, వచ్చాడు, పడగొట్టేశాడంతే. ఈ 3వ అధ్యాయము మానవుల పతనం మనకు కనబడుతుంది. ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు మనకు విజయాలు కనబడుతుంటే, దేవుడు చేసిన ప్రారంభ సృష్టి కనబడుతుంటే, సృష్టిలో చేసిన అద్భుతాలు కనబడుతుంటే, దుఃఖకరమైన విషయం 3వ అధ్యాయము దేవుడు ఏ మనుషులనైతే చేసుకున్నాడో ఆ మనుషులు పతనమైపోయారు. దేవునికి దూరమైపోవటం మనం చూస్తున్నాం. ఇది మానవ పతనము యొక్క అధ్యాయం. ఇది ప్రియులారా, నీ జీవితం ఒక పతనమైపోయిన స్థితిలో ఉందేమో, అపవాది చేతిలో బందీగా ఉన్నావేమో, నేను దేవుని బిడ్డనే అని చెప్పుకుంటున్నావు, నేను ప్రభు బిడ్డనే అని చెప్పుకుంటున్నావేమో, క్రియల దగ్గరికి వచ్చేసరికి అపవాది క్రియలు మనలో కనబడుతున్నాయేమో, అవి నచ్చటం లేదేమో నీకు. దేవుని క్రియలు నీకు నచ్చో, దేవుని క్రియలు నీకు ఆత్మీయంగా ఉంటాయి కాబట్టి అవి నీకు ఆనందకరం అనిపించో. కానీ ప్రియులారా, నిన్ను ఎలా మోసం చెయ్యాలో చేస్తాడు. ఈ రోజున క్రైస్తవుల పెళ్లిళ్ళలో చూడండి ఎటువంటివి జరుగుతున్నాయో, క్రైస్తవుల యొక్క కార్యక్రమాల్లో చూడండి ఎటువంటివి జరుగుతున్నాయో. ప్రియులారా, మనుషుల యొక్క జీవితాలు, మనుషుల బ్రతుకులు ప్రార్థనకు వస్తున్నా, దేవుని మాటలు వింటున్నా, దేవుని కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతున్నా, క్రియల దగ్గరికి వచ్చేసరికి, కార్యక్రమాలు వచ్చేసరికి అన్నీ ఎవరి కార్యక్రమాలు ప్రియులారా జరుగుతున్నాయో తెలుసా? దేవుని కార్యక్రమాలు జరగటం లేదండి. అపవాది క్రియలే జరుగుతున్నాయి. దేవుడు బాధపడుతున్నాడు. నేను ప్రతిరోజు నా ఇంటిలో నేను ప్రార్థన చేసేది ఇదేనండి. ప్రభువా, నా విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ నాకు తెలిసినంత వరకు నీకు మహిమ తెచ్చే కార్యాలే చేయాలి. నా బిడ్డల వివాహ విషయంలో కానీ నీకే మహిమ. మనుషులకు నచ్చకపోవచ్చు నాయనవి, మనుషులకు అవి ఆనందదాయకంగా లేకపోవచ్చు, మనుషులు సంతోషించేట్లుగా లేకపోవచ్చు, కానీ నీకు దుఃఖాన్ని కలిగించే విధానం నేను చేయకూడదు. ఇదే నేను దేవుని సన్నిధిలో అడిగింది. ప్రియులారా, దేవుడు చెప్పిన విధానములో నేను ముందుకు వెళుతున్నానండి. ప్రియులారా, చాలా తెలివైన వాడు అపవాది. జాగ్రత్త కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ దైవ చిత్తమేంటో గుర్తించి మనము సాగకపోతే వాడు ప్రతి విషయములు మనల్ని ఓడగొడుతూనే ఉంటాడు. వాడి బోధతో మనల్ని పతనం చేస్తూనే ఉంటాడు. మనము ఈ విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో, దేవుని క్రియల విషయంలో ఎక్కడ కూడా రాసి పడకుండా అడుగులు ముందుకు వేయాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ మనమందరము అలా ఉండటానికి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్నాం. అపవాది చాలా బలవంతుడు. వాడు ఈ మాటలు వింటున్నప్పుడు వాడికి నా మీద చాలా కోపం ఉంది. ఈ మాటలు చెబుతున్నందుకు నా మీద కోపం ఉంది. ఈ మాటలు వింటున్న మీ మీద కూడా వాడు చాలా క్రోధం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనా
వాడు క్రోధపడినా పర్వాలేదు, మన తండ్రిని మాత్రం మనం దుఃఖపెట్టొద్దు. మన తండ్రిని మనము బాధ పెట్టొద్దు. మనల్ని చేసిన వాడాయన, మనల్ని పుట్టించిన వాడాయన, మనకు ప్రాణం పెట్టిన వాడాయన, ఆయుష్నిచ్చిన వాడాయన, ఆరోగ్యం ఇచ్చిన వాడాయన, ఈ భూమి మీద బ్రతకటానికి సమస్తం ఇచ్చిన వాడాయన. ఆయన చేసిన సృష్టిలో ఎక్కడ కొంచెమైనా అపవాది యొక్క ప్రియులారా వంతు లేనే లేదండి. దేవుడు చేసిన దాన్ని పాడు చేయటానికే వచ్చాడు తప్ప, దేవుడు చేసిన దానిని నాశనం చేయటానికే వాడు కంకణం కట్టుకున్నాడు తప్ప, వాడు దేవుని పిల్లలను దేవుని పిల్లలుగా బ్రతకటానికి ఏమాత్రం ఇష్టపడకుండా వాడు పని చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎరిగిన తర్వాత అయినా, దేవుని మాటలు తెలుసుకున్న తర్వాత అయినా, ప్రతి విషయములో మనకు తెలిసినంత వరకు దైవ చిత్తాన్ని మనం నెరవేరుద్దాం. దైవ ప్రణాళికలో మనం ముందుకు వెళదాం. ప్రియులారా, దేవుని చెంతకు చేరటానికి ఈ లోక సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన వాటిని మనం అనుసరిద్దాం. మనము మా తండ్రి దేవుడు అని చెప్పుకొని దయ్యపు కార్యాలు చేయొద్దు. మా తండ్రి అబ్రహాము అని చెప్పుకొని అబ్రహాము చేయని క్రియలు మనము చేయవద్దు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. నా క్రియలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి తండ్రి. నీ మాటలలో ఉన్న భావాన్ని మేము ఎరిగి బ్రతకటానికి సహాయం చేయండి. విని కాదు, విన్న వాక్యాన్ని అనుసరించి ఈ లోకములో నీకిష్టమైన విధానములు జరిగించటానికి కృప చూపండి నాయన. మీ సన్నిధి మాతో ఉంచండి, బలపరచండి నాయన. ప్రభు శరీరము, ప్రభు రక్తము మా మధ్యలో ఉంది. అది పరిశుద్ధమైనది, త్యాగముతో కూడినది. శరీరమంతా అప్పగించబడి చేయబడినటువంటి ఒక అర్పణ కార్యక్రమము కనుక అది మేము ఎరిగిన ఆయన, అది తీసుకునేటప్పుడు యోగ్యులముగా మేము దాన్ని తీసుకొని నీకు మహిమకరముగా ఉండుటకు తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.